అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు కొన్నిసార్లు చూస్తే నవ్వొస్తుంది. అంటే ఎవరైతే ఈయనకి సలహాలు ఇస్తున్నారో కానీ వాళ్ళందరికీ ఒక దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా ప్రతిపక్షాలకి ఏ అస్త్రాలు లేవు, హ్యాపీగా సాగిపోతుంది అన్న టైంకి ఏదో తిరకాసు పెట్టు, లేకపోతే గవర్నమెంట్ ప్రతిష్ట బుగ్గిపాలు చేసే విధంగానో, లేకపోతే ప్రజల్లోంచి ఒక అసహనం బయటకు వచ్చేసి తిరుగుబాటు వచ్చే విధంగానే ఏదో ఒక చెత్త చట్టమో చెత్త పనో చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా సలహాలు ఇస్తారా అనేది మనకి తెలియదు. కానీ మొత్తానికి అలాంటిదే. అంటే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ కొంచెం పెరుగుతుంది అన్న టైంకి ఎవరిచ్చారో కానీ గులకరాయి ఐడియా ఇచ్చారు. గులకరాయి నిజంగా వేశారా, లేకపోతే గులకరాయి ఆయనే వేయించుకున్నారా, లేకపోతే వేరే విధంగా అక్కడ దండేసేటప్పుడు తగిలిందా అనే విషయాలు పోలీసులకి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులకి, ఏజెన్సీకి వాళ్ళకే తెలియాలి. కట్ చేస్తే దాని మీద ట్రోల్స్ చాలా రోజులు దాని మీద నడిచాయి. దానికి సంబంధించి అందరూ ట్రోల్ చేశారు. ఇప్పుడు కూడా సేమ్ అంతా సాఫీగా జరగబోతున్న వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తామని చెప్పి ముందుకొచ్చాడు. దీంతో ప్రజలందరూ, ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో రైతులందరూ కూడా దీని మీద ఎదురు తిరుగుతున్న పరిస్థితి. రైతులే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. కొంతమంది అమాయకులైతే అసలు దీనివల్ల అన్న ఇది చేస్తే ఏమవుతుంది అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లోకి అమల్లోకి వస్తే ఏం జరగబోతుందనేది చెప్తాను నేను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ భూములను కొట్టేసే నల్ల చట్టం. ఏదైతే ఇప్పుడు దాకా మీరు సంపాదించుకున్న భూములు, మీ తాతల నుంచో లేకపోతే మీ తండ్రుల నుంచో వచ్చిన భూముల్ని కొట్టేసే ఒక నల్ల చట్టమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మీకు ఆంధ్రప్రదేశ్లో స్థలం కానీ పొలం కానీ ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చట్టంతో మీ ఆస్తులు లిటిగేషన్లో పెట్టి పోలీస్ స్టేషన్లోనో సైకో కార్యకర్తల ఇంట్లోనో వాళ్ళు రాయించుకుంటారు డైరెక్ట్గా. నెక్స్ట్, భూ వివాదాల కోసం ఇక కోర్టులు ఉండవు. జగన్మోహన్ రెడ్డి నియమించిన అధికారులే తేల్చేస్తారు. లేని వివాదం సృష్టించి వైసీపీ నేతల కనుసనంలో పనిచేసే ఈ అధికారులు ఎవరికి చెప్తే వారికే ఈ భూమి. ఎంత అన్యాయం అండి. అంటే ఇంకా కోర్టులు ఏమి ఉండవు అనమాట. వీళ్ళు ఎవరైతే నియమిస్తారో వాళ్ళే చెప్తారు. నెక్స్ట్ 3, అవతల పక్షానికి నోటీసులు ఇవ్వనక్కర్లేదు. మీ భూమికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి నేరుగా మీ భూమి విషయంలో వివాదం నమోదు చేస్తూ ఆ అధికారి విచారించి నిర్ణయం ప్రకటిస్తారు. ఆ అధికారి తీసుకున్న నిర్ణయమే ఫైనల్. దీనికి సంబంధించి కోర్టులకు కానీ మిగతా వాటికి కానీ ఎటువంటి సంబంధం ఉండదు. లాయర్ల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. దారుణంగా ఇది. నెక్స్ట్ 4, ఎవరు ఫిర్యాదు చేసినా చేయకపోయినా అధికారులు సుమోటోగా కేసు తీసుకోవచ్చు. మీ భూమి వైసీపీ నాయకుడికి నచ్చితే అధికారుల మీద ఒత్తిడి తెచ్చి భూ వివాదం సృష్టించి వారి పేరున రాసేసుకునవచ్చు. నిజంగా బాగుంది కదా. నెక్స్ట్ 5, మీ భూమి లాగేసుకోవటమే కాదు, మీ మీద కక్ష ఉంటే జైలుకు పంపేసే అధికారం కూడా ఉంది. భూమికి సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారని మీకు జైలు శిక్ష వేసే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి ఉంది. వండర్ఫుల్ కదా, సూపర్. నెక్స్ట్ 6, 2 ఏళ్ల పాటు స్పందించకపోతే మీ భూమి వేరే వారి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఏదైతే 2 ఏళ్ల పాటు మీరు స్పందించలేదనుకోండి, దీనికి సంబంధించి ఆ భూమి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. తప్పుడు పత్రాలు సృష్టించి మీ భూమి తమదేనంటూ ఎవరినైనా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మీకు తెలియదు. 2 ఏళ్ల పాటు ఆ పిటిషన్ మీద ఎవరి నుంచి అభ్యంతరాలు రాకపోతే వెంటనే మీ భూమి కాస్త డిస్ప్యూట్ పెట్టిన వారి చేతికి పోతుంది. అంటే మీ భూమి మీది కాకుండా పోతుంది. నెక్స్ట్ 7, మీ భూమిపై అప్పు తీసుకోవాలనుకున్న అధికారికి చెప్పాలి. అసలు మన భూమి మీద మనం ఇప్పుడు యాక్చువల్గా నా తాతల నుంచో లేకపోతే నా తండ్రుల నుంచో నాకు భూమి ఉందండి, నాకు కష్టాలు ఉన్నాయి, లేకపోతే నా పిల్ల పెళ్లి చేసుకోవాలి, నా పిల్లోడు చదువుకో పెట్టుకోవాలి,
నా భూమిని నేను తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటాను, నాకు నచ్చిన బ్యాంకులో దానికి సంబంధించి ఎంతో కొంత వడ్డీ తీసుకొని నా పిల్లోడు చదువుకో, నా కూతురి పెళ్ళికో దానికి సంబంధించి చూస్తాం. బట్ ఇక్కడ నీ భూమిపై అప్పు తీసుకోవాలన్నా అక్కడ అధికారికి చెప్పాలంట. దీనికి సంబంధించి ఎలా అనుకోండి, అప్పు తీసుకోవాలన్నా వాళ్ళకే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, ఎంతో కొంత డిమాండ్ చేసే పరిస్థితి. దారుణం కదా. ల్యాండ్ డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి ప్రైవేట్ వ్యక్తుల వద్ద డబ్బు తీసుకుంటే ఇకపై అది కూడా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు చెప్పే చెయ్యాలి, లేకపోతే అది చల్లదు. వండర్ఫుల్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి ఒక చట్టం తీసుకొస్తున్నందుకు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఏ రకంగా 5 సంవత్సరాలుగా మీరు హింసించారో చూడొచ్చు. ఎన్నికల ముందు కూడా ఇలాంటి మీకు ఐడియాస్ ఇచ్చి ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళిన మిమ్మల్ని ఏమనుకోవాలో ఇంక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. నెక్స్ట్ 8, కొత్త నల్ల చట్టం ప్రకారం దస్తావేజులు కూడా పనికిరావు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇచ్చే పత్రాలే ఫైనల్. నువ్వు దస్తావేజులు కాదు, నువ్వు ఎక్కడున్నా బీరువాలో దాచిపెట్టుకున్న ఏ దస్తావేజ్ కూడా పనిచేయదు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఇచ్చేవాడు వాళ్ళు ఇచ్చే అదే ఫైనల్. నెక్స్ట్ 9, ఒక్కసారి మీ భూమిపై ఎవరైనా అబ్జెక్షన్ పెడితే ఇక అంతే, మీకు లోన్ రాదు, అమ్మలేరు. మీ ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనుమతి కావాలి. ఇక్కడ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళందరి చుట్టూ మనం తిరగాల్సి ఉంటుంది. లంచం ఇచ్చో, బుజ్జగించో, డబ్బులు ఇచ్చో, మందు ఇచ్చో, లేకపోతే వేరే ఇచ్చో వాళ్ళని మనం ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆస్తి మందే, కానీ వాళ్ళ అధికారం ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ 10, ఏదైనా ఆస్తి తమదేనంటూ ఎవరైనా తప్పుడు క్లెయిమ్ దాఖలు చేస్తే సంబంధిత ఆస్తి వివాదంలో ఉన్నట్టు వెంటనే సమస్య ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్కి చేరుతుంది. అక్కడ తేలే వరకు ఆ ఆస్తిపై ఎలాంటి లావాదేవీలకు విక్రయాలకు అవకాశం ఉండదు. రోడ్డు పక్కన నాకు ఒక 10 ఎకరాలు లేకపోతే ఎంతో ఉంది, ఇంకొకళ్ళు ఎవరో బాగా తెలిసిన నా వైసీపీ నాయకుడు ఎవరైనా ఉంటాడు, నా ల్యాండ్ నచ్చుద్ది, ఆయన తీసుకెళ్ళి ఇది నాది అని చెప్పి ఆయన ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్కి ఫిర్యాదు చేశాడు అనుకోండి, అది నాదేని నిరూపించుకోవడానికి నాకు ఏ విధమైన కూడా ఏముండదు. అది మొత్తం అంతా కేసు నాదని నేను నిరూపించుకోవాలి. ఆ నిరూపించుకోవడానికి 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు, నేను చచ్చిపోయిన దాకా కూడా అది నాకు రాకపోవచ్చు. అది ఈ చట్టం యొక్క గొప్పతనం. నెక్స్ట్ 11, ఆస్తులకు సంబంధించిన లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీగా చెల్లించి అధికారంగా పొందిన దస్తావేజులకు విలువ లేకుండా పోతుంది. మనం ఆస్తికి సంబంధించిన లక్షల రూపాయలు మనం స్టాంపు డ్యూటీగా చెల్లించి మనం దస్తావేజులు తీసుకున్నాం ఇప్పుడు దాకా, అవన్నీ మనం బ్యూరోలో పెట్టుకుంటాం. నా ఆస్తి నాకు హ్యాపీగా ఉంటుంది, దానికి సంబంధించి ఏ వివాదం ఉండదు. బట్ ఇప్పుడు మాత్రం అధికారి ఇచ్చే ధ్రువపత్రానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్, సివిల్ కోర్టులు విచారించకుండా నిషేధం ప్రజలకు చేరువలో ఉండే సివిల్ కోర్టులకు భూ వివాదాలతో జోక్యం చేసుకోకుండా పూర్తిగా దూరం పెట్టారు. ఇది కుట్ర. కోర్టు కాకుండా అధికారులు తేల్చడం ఏంటి? మనకి ఏదన్నా ల్యాండ్కి సంబంధించి ప్రాబ్లం ఉంటే మనం కోర్టుకి వెళ్తాం, దానికి సంబంధించి కోర్టు సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత అది నాదా లేదా అని తెలుస్తుంది. బట్ ఇక్కడ కోర్టులు వ్యక్తులు మాత్రమే ధృవీకరిస్తారు. వాళ్ళు చెప్తే ఈ భూమి నాదంటే నాది, లేదు పక్కోళ్ళదంటే పక్కోళ్ళది. ఎంత దారుణం ఇది. నెక్స్ట్, మీకు అంతో ఇంతో భూమి ఉంది, వాటి పత్రాలు పదిలంగా ఉన్నాయి, కానీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రిజిస్టర్లో పేరు లేదనే సాగుతో వాటిని ఉన్న ఫలంగా చల్లని కాగితాల కింద లెక్కగడితే దారుణం అని అంటారా అనరా? దారుణమే కదా. నెక్స్ట్, మీ భూమి తనదేనంటూ ఎవరో ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తారు, ఆ సంగతి మీకు తెలీదు. భూమి కాస్త వివాదంలో పడిపోతుంది. 2 ఏళ్లలో మీరు స్పందించకపోతే ఈ భూమిని దరఖాస్తు చేసిన వ్యక్తి పేరిట రాసేస్తే ఇదెక్కడ న్యాయం? ఇది న్యాయం అంటారా? నిజంగా ఈ యాక్ట్ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరికీ హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా మన డాక్యుమెంట్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టడం, మన దగ్గర జిరాక్సులు పెట్టుకోవడం అనేది నిజంగా ఇప్పుడు దాకా చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది ప్రభుత్వాలని ప్రజలు చూశారు. కానీ వింత యాక్ట్స్, వింత పోకడలు ఈ గవర్నమెంట్లో మనం చూస్తున్నాం. నెక్స్ట్, భూ వివాదాల విచారణ అధికారాన్ని సివిల్ కోర్టుల నుంచి తీసేసి ప్రభుత్వం నియమించే అధికారులకు అప్పగిస్తే
వారికే శిక్షలు విధించే అధికారం కూడా కట్టబెడితే ఇంతకంటే అరాచకం మరొకటి ఉంటుందా? అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే మాత్రమే మనం చూస్తున్నాం. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వేలిముద్రలు ఎత్తివేత, ఆస్తి తమదని నిరూపించుకోవటానికి ఒరిజినల్స్ ఉండదు, వేలిముద్రల రిజిస్టర్ ఉండదు. ఇది ఎక్కడ న్యాయం? నెక్స్ట్, ఆస్తి మనదా లేక జగన్మోహన్ రెడ్డి గారిదా లేకపోతే భారతిరెడ్డి గారిదా? మన ఆస్తి మనది, మనకు దానికి సంబంధించిన అధికారం మనకు ఉండాలి. కానీ ప్రభుత్వం చేతుల్లోనో లేకపోతే ప్రభుత్వానికి చెందిన వ్యక్తుల చేతుల్లోనో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి, నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, రైతులు అవ్వచ్చు, ఈ టైట్లింగ్, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద వాళ్ళందరూ మాట్లాడుతున్న పరిస్థితి. ఇది గవర్నమెంట్ తెలుసుకోలేకపోతే మాత్రం మీకు 15 రోజుల నుంచి 15 రోజుల్లోనే మీకు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో ప్రజలు కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉంది. ఆస్తి మనది, దానిపై జగన్ బొమ్మతో సర్వేరాళ్ళు. ఇంతకన్నా దరిద్రం ప్రపంచంలో ఎక్కడన్నా ఉందండి? సర్వేరాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఏంటండి? క్యాస్ట్ సర్టిఫికేట్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేశారు, లేకపోతే ఆదాయం సర్టిఫికేట్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేశారు, స్టిక్కర్లు అంటించారు, నువ్వే మా నమ్మకం జగన్ అన్నారు. ఓకే, ఆస్తి మనది, దానిపై జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో సర్వే రాళ్ళు ఏంటి? ఇంకా ఎన్ని చూడాల్సి వస్తో? ఆస్తి నీది, పట్టాపై జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, పట్టా మీద కూడా ఆయన బొమ్మే. ఆస్తి నీది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఎంతకన్నా దరిద్రం ఇంకెక్కడ ఉందంటారా? నెక్స్ట్, మన ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్స్ జగన్ గారి దగ్గర, మనకి కేవలం జిరాక్సులతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. జగన్ బినామీ క్రిటికల్ రికవరీ అనే కంపెనీ వద్ద స్టోర్ చేస్తున్నారు వీళ్ళు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రజల ఆస్తుల వివరాలు, వాళ్ళ యొక్క వేలిముద్రలు. ఏం లేదండి, మన ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటాయండి. మనకి కేవలం జిరాక్సులతోనే మనం సరి చేసుకోవాలి, అయ్యే పెట్టుకోవాలి. జిరాక్సులు పోయినాయి అనుకో ఒకసారి, ఇంకంతే. ఒకవేళ జిరాక్సులు సరి చేసుకుని జగన్ బినామీ ఎవరైతే ఉన్నారో క్రిటికల్ రివర్ అనే కంపెనీ వద్ద స్టోర్ చేస్తారంట. ఇవన్నీ తీసుకెళ్ళి, డాక్యుమెంట్లన్నీ తీసుకెళ్ళి స్టోర్ చేసి, వాళ్ళకి అప్పులు పుట్టనప్పుడు ఒకవేళ వీళ్ళు గెలిస్తే, ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదనుకోండి, ఒకవేళ గెలిస్తే ఇవన్నీ తీసుకొని అప్పులు తెచ్చుకుంటారు. ఇప్పటి వరకు సెక్రటేరియట్ అన్నీ తాకట్టు పెట్టారు, అలాగే రేపటి నుంచి ప్రజల ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకుంటాం అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అసలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రజల ఆస్తుల వివరాలు, వేలిముద్రలు వెళ్ళిపోతున్నాయి. నిజంగా ఇది దారుణం కదా. నెక్స్ట్ మనం చూసినట్టయితే, మన ఆస్తుల ఒరిజినల్ డాక్యుమెంట్లు జగన్ దగ్గర ఉంటే సచివాలయాన్నే తాకట్టు పెట్టిన వాడు మన భూములు తాకట్టు పెట్టకుండా ఉంటాడా? జనమాస్తులు కొట్టేయడానికి జగన్ మాస్టర్ ప్లాన్ చేశాడని చెప్పొచ్చు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వివాదాల్లోకి నెట్టి ఆ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా చేసి మన భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతాంగం, ప్రజలు, ప్రతి ఒక్కళ్ళు దీని మీద మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా చేయాలి, మంచి చేయాలనుకుంటే నేను అంత డబ్బులు ఇస్తున్నాను, ఇంత డబ్బులు ఇస్తున్నాను, డైరెక్ట్గా నేరుగా అని చెప్పి మాట్లాడుతున్నారు. నేరుగా అక్కడ డబ్బులు వేస్తున్నారు, నేరుగా ఇక్కడ మన ఆస్తుల్ని, మన భూముల్ని తీసేసుకుంటున్న పరిస్థితి. నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని తిరస్కరిస్తారు అని చెప్పి అందరూ చెప్తున్నారు, మేధావులు, విశ్లేషకులు. నిజంగా మన భూమి పత్రాలను వాళ్ళ దగ్గర పెట్టుకోవటం ఇది నిజంగా దారుణమైన విషయం. 15 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు ఈ యాక్ట్ గురించి మాట్లాడాలి, ఈ యాక్ట్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రజలందరూ, రైతులందరూ కోరుకుంటున్నారు. లేకపోతే 2024 ఎలక్షన్స్లో ఏదైతే 2023లో కేసీఆర్ గారికి ఏదైతే ధరణికి సంబంధించి ఏదైతే ఎంత రాద్ధాంతం జరిగిందో తెలంగాణలో, దానివల్ల కేసీఆర్ ఇక్కడ ఓడిపోయిన పరిస్థితి, ధరణి పోర్టల్కి సంబంధించి. అసలు ప్రజల యొక్క ఆస్తుల మీద మీ ఆధిపత్యం ఏంటి, మీ అజమాయిషి ఏంటి అని చెప్పి తెలంగాణలో అందరూ ప్రశ్నించారు. ఇక్కడ కేసీఆర్ పట్టిన గతే 2024లో కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పట్టబోతుంది అని చెప్పి హెచ్చరిస్తున్నారు రైతులు, ప్రజలు.